7 సంవత్సరాల లోపు పిల్లల పెరుగుదల గురించి శాస్త్రవేత్తలు చెప్పిన అతి ముఖ్యమైన 5 రంగాలు. 1. శారీరక ఎదుగుదల ఫిజికల్ డెవలప్మెంట్. 2. ప్రజ్ఞాపరమైన ఎదుగుదల కాగ్నిటివ్ డెవలప్మెంట్. 3. భాషాపరమైన ఎదుగుదల లాంగ్వేజ్ డెవలప్మెంట్. 4. సామాజిక భావోద్వేగపరమైన ఎదుగుదల సోషల్ అండ్ ఎమోషనల్ డెవలప్మెంట్. 5. జ్ఞానేంద్రియపరమైన ఎదుగుదల సెన్సోరియల్ డెవలప్మెంట్. మొదటిది శారీరక ఎదుగుదల ఫిజికల్ డెవలప్మెంట్. శారీరకంగా వయసుకు తగిన ఎదుగుదల ఉన్నప్పుడే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే మానసికంగా కూడా చురుకుగా ఉంటారు. మన ఎంఆర్ఎంఎస్లో వయసుకు తగిన ఎదుగుదల కోసం స్థూల కండరాల దృఢత్వానికి కొరకు ఆటలు మరియు సున్నిత కండరాల కొరకు అనేక రకాల యాక్టివిటీస్ చేయించడం జరుగుతుంది. ప్రజ్ఞాపరమైన ఎదుగుదల కాగ్నిటివ్ డెవలప్మెంట్. ప్రజ్ఞ అంటే తాను విన్న చూసిన విషయాలను అర్థం చేసుకోవడం, జ్ఞాపకం ఉంచుకోవడం వంటి మానసిక సామర్థ్యాలు. వయసుకు తగిన ప్రజ్ఞాపరమైన ఎదుగుదలపైనే మానసిక సామర్థ్యాలు ఆధారపడి ఉంటాయి. మన ఎంఆర్ఎంఎస్లోని మాంటిసోరీ మెటీరియల్ ద్వారా ఈ ప్రజ్ఞాపరమైన ఎదుగుదలకి కావలసిన అనేక యాక్టివిటీస్ చేపిస్తాము. ఈ యాక్టివిటీస్ వలన క్రింది వాటితో పాటు అనేక నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. సమస్యలను పరిష్కరించే సామర్థ్యం ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం డెసిషన్ మేకింగ్, కొత్త విషయాలు నేర్చుకునే సామర్థ్యం లెర్నింగ్, కొత్తగా ఆలోచించే సామర్థ్యం క్రియేటివిటీ. భాషాపరమైన ఎదుగుదల లాంగ్వేజ్ డెవలప్మెంట్. పిల్లల ప్రజ్ఞ మరియు సామాజిక ఎదుగుదలలో భాషా అభివృద్ధి ఒక కీలకమైన మైలురాయి. ఇది పిల్లలు భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి మరియు అర్థం చేసుకోవడానికి, సంబంధాల అభివృద్ధికి సహాయపడుతుంది. భాషా అభివృద్ధి విద్యా విషయక విజయానికి పునాది వేస్తుంది. ఎంఆర్ఎంఎస్లో భాషా అభివృద్ధి ఒక క్రమ పద్ధతిలో పోల్చడం, గుర్తించడం, నేర్చుకోవడం, మ్యాచింగ్, ఐడెంటిఫైయింగ్ అండ్ నేమింగ్ అనే పద్ధతిలో జరుగుతుంది. సామాజిక భావోద్వేగపరమైన ఎదుగుదల సోషల్ అండ్ ఎమోషనల్ డెవలప్మెంట్. సామాజిక మరియు భావోద్వేగ అభివృద్ధి అనేది పిల్లలు ఇతరులతో సంభాషించడం, సంబంధాలను ఏర్పరచుకోవడం మరియు ఇతరులకు సంబంధించి స్వీయ భావాన్ని పెంపొందించడం నేర్చుకునే ప్రక్రియ. భావోద్వేగాలను ఎలా వ్యక్తీకరించాలో, నియంత్రించాలో మరియు అనుభవించాలో నేర్చుకోవడం కూడా ఇందులో ఉంటుంది. ఇది జీవితంలో విజయానికి కీలకమైన నైపుణ్యాలు. జ్ఞానేంద్రియపరమైన ఎదుగుదల సెన్సోరియల్ డెవలప్మెంట్. చిన్నతనంలో జ్ఞానేంద్రియపరమైన అభివృద్ధి అనేది ఒక సంపూర్ణ అభ్యాస ప్రక్రియ. ఇది మెదడు అభివృద్ధిని మెరుగుపరుస్తుంది. ఎంఆర్ఎంఎస్లో ఉన్న మాంటిసోరీ మెటీరియల్ ద్వారా కళ్ళు, చెవులు, చర్మం యొక్క అభివృద్ధికి యాక్టివిటీస్ చేయించడం జరుగుతుంది.